హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయలక్ష్మి క్రియేషన్స్. మేము కార్తీక మాసంలో భైరవకోనకి వెళ్ళడం జరిగింది. భైరవకోన అనేది ప్రకాశం జిల్లాలో ఒక పురాతనమైనటువంటి శైవ క్షేత్రం. ఇక్కడ 9 కొండ గుహల్లో 8 శివాలయాలు, ప్రధానంగా త్రిముఖ దుర్గాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయము, తర్వాత కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకే కొండలో చెక్కబడినటువంటి శివాలయాలు అన్నమాట ఇవి. వీటిని గుహాలయాలని కూడా అంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి జలపాతం కూడా ఉంది. మేము వర్షాలు ఎక్కువగా పడిన తర్వాత వెళ్ళటం వల్ల అక్కడ ఉన్నటువంటి జలపాతము ఈ శివాలయం మొత్తాన్ని అభిషేకం చేస్తూ, శివుడి పాదాలను అభిషేకం చేస్తూ చూడటానికి ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పక్షఘాత లింగం ఇలాంటివి మొత్తము రుద్రలింగం, 8 లింగాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ అందరూ కార్తీక పౌర్ణమి కావడం వల్ల దీపాలు పెట్టుకుంటున్నారు. నేను చెప్పాను కదా, అక్కడ జలపాతం నుంచి వాటరు చూడండి ఈ శివాలయంలోకి ఎలా వస్తూ ఉందో. ఈ వాటర్తో మొత్తం శివాలయం అంతా అభిషేకం చేసినట్టు చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. మెట్ల మీద కూడా వాటర్ చూడండి ఎలా ఉందో. మామూలుగా వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ లక్ ఏంటంటే టెంపుల్ పక్కనే వాటర్ ఫాల్ అనమాట. మనము ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. మొత్తం మీద కార్తీక పౌర్ణమి రోజు ఈ వాటర్ ఫాల్ అయితే ఏమి, ఈ విశేషమైన పూజలు, ఈ శివలింగాలు, తర్వాత ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక విశేషమైనటువంటి అనుభూతినిచ్చింది. ఇక్కడ శివలింగాలతో పాటు రాళ్ళ మీద చూడండి చక్కటి శిల్పాలు చెక్కారు. ఇది చాలా పురాతనమైనటువంటి శైవ క్షేత్రము. చుట్టూ నల్లమల కొండలు, మధ్యలో ఈ శివాలయము, చక్కగా చుట్టూ పెరిగినటువంటి పచ్చని చెట్లు, వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి కొండలు ఎంత చక్కగా ఉన్నాయో. ఈ వాటర్ ఫాల్ ఫుల్ వర్షాల వల్ల చాలా వాటర్, అసలు ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంది ఇక్కడ. కార్తీక మాసంలో మనము తప్పకుండా చూడాల్సినటువంటి పుణ్యక్షేత్రం ఇది.